జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్. హిందూ మహాభారతం కురుక్షేత్ర యుద్ధం అనే మాటలు వినగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది ముందుగా శ్రీకృష్ణార్జునులే. అందులో అర్జునుడి గురించి ప్రస్తావిస్తే ఆయన విలువిద్యా నైపుణ్యం గురించి, ఆయన ధనుస్సు గాంధీవం గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. సవ్యసాచిగా పేరుగాంచిన అర్జునుడు గాంధీవంతో కురుక్షేత్ర యుద్ధాన్ని శాసించాడు. మహాభారతం మొత్తంలో ఈ గాంధీవాన్ని అర్జునుడితో పాటు శ్రీకృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, పరశురాముడు తప్ప ఎవరు కూడా ఒక్క అంగుళం కూడా కదపలేరు. అటువంటి దివ్యాస్త్రం అసలు ఎలా ఉద్భవించింది, అది అర్జునుడి చేతికి ఎలా వచ్చింది, అర్జునుడు తరువాత ఆ గాంధీవం ఏమయ్యింది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సృష్టికర్త బ్రహ్మ ఆ సృష్టి రక్షణకు సృష్టించిందే ఆ గాంధీవం. గాంధీవం ఆకారాన్ని గురించి మన పురాణాలలో ఇలా వర్ణించబడింది. 108 విల్లు తీగలు కలిగి ఉండి 2 మలుపులుగా వంగిన ఆకారం. ఈ దివ్య ఆయుధాన్ని బ్రహ్మ 1000 సంవత్సరాల పాటు తన దగ్గర ఉంచుకొని తరువాత మహాశివునికి ఇచ్చారు. శివుడు 1000 సంవత్సరాలు ఉంచుకోగా ప్రజాపతి కోరిక మేరకు శివుడు ఈ గాంధీవాన్ని దానం చేశాడు అని, ఆ తర్వాత ప్రజాపతి ఇంద్రుడికి, ఇంద్రుడు వరుణదేవుడికి ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అమోఘ శక్తి సంపన్నమైన దేవతలు తప్ప సామాన్య మానవుడు గాంధీవాన్ని అంగుళం కూడా కదపలేరు అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇంద్రుడు వరంతో పుట్టిన అర్జునుడు సవ్యసాచి అయి అపార విలువిద్యా సంపన్నుడు అయి భూలోకంలో శక్తివంతమైన విలుకాడుగా పేరుగాంచాడు. విల్లు పట్టి రణరంగంలో దిగితే కంటి రెప్పపాటులో సుమారు 1000 బాణాలు సంధించగలడు. ఖాండవ దహన సమయంలో తన తండ్రి ఇంద్రుడితో అర్జునుడు చేసిన భీకర యుద్ధం చూసి ముగ్ధుడైన వరుణదేవుడు అర్జునుడికి బహుమానంగా ఇచ్చాడంట ఈ గాంధీవాన్ని. అప్పటి నుండి ఆ గాంధీవంతో అర్జునుడు చేసిన యుద్ధాలు చూస్తే నోటమాట రాదంట. అప్పటి నుండి గాంధీవధారి అనే పేరు వచ్చింది అర్జునుడికి. కొన్ని వేల క్రోసుల దూరాన్ని సునాయాసంగా బాణం చేరుకునేదంట గాంధీవం నుండి వదిలినప్పుడు. అటువంటి గాంధీవంతో కురుక్షేత్రంలో అర్జునుడు లక్షల మంది సైనికులను ఓచకోత కోశాడని పురాణాలు చెబుతున్నాయి. అమోఘ శక్తిగల గాంధీవాన్ని చూసి దేవదాన కిన్నెర కింపురుషులు భయపడేవారంట. అటువంటి గాంధీవం దుష్టులకు చిక్కితే ఎప్పటికైనా ఘోర వినాశనం తప్పదని, కావున అవతారం చాలించే ముందు గాంధీవాన్ని త్యజించాలని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడంట. పాండవులు అందరూ రాజ్యాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళిపోయే ముందు, ఆ ప్రయాణానికి ముందు అర్జునుడు గాంధీవం గురించి భావితరాలకు తెలియజేయాలని కొన్ని శిలాఫలకాలు చెక్కించాడంట. ఆ తరువాత పాండవులు హిమాలయాలకు ప్రయాణం అయ్యే సమయంలో వరుణదేవుడు తిరిగి గాంధీవం ఇవ్వమని అర్జునుడును కోరగా గాంధీవాన్ని వరుణదేవుడికి ఇచ్చేశాడు అర్జునుడు. ఆ మహత్తర శక్తి సంపన్నమైన విల్లుని వరుణదేవుడు బ్రహ్మకే ఇచ్చేశాడు మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా దేవతలు మాత్రమే ఉపయోగించే గాంధీవాన్ని మానవుడు అయిన అర్జునుడు ఉపయోగించి ఉత్తమ పురుషుడిగా గాంధీవధారిగా పేరుగాంచాడు. ఈ గాంధీవం గురించి మన పురాణాలలో చెప్పిన వివరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. భారత్ మాతాకి జై.